రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే. 2023లో భారతీయ జనతా పార్టీ ఈ గడ్డ మీద విజయ బిందుని మోపించి ఇక్కడ జెండా ఎగిరేసి గోల్కొండ కిలా మీద జెండా ఎగిరేసి భారత తెలంగాణ విమోచన దినాన్ని, తెలంగాణ జాతీయ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్య సాంప్రదాయాలు లేవు, అక్కడ విలువలు లేవు. అక్కడ ఏం జరుగుతుందో నిత్యం మీరంతా కూడా గమనిస్తా ఉన్నారు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు ఈ దేశ సార్వభౌమాధికారంలో లోబడి, ఈ దేశ రాజ్యాన్ని లోబడి పరిపాలించే సత్తా కోల్పోయినప్పుడు తప్పకుండా ప్రజలు సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టే రోజు వస్తుంది. హుజరాబాద్ గడ్డ మీద నీ నియంత్రిత పోకలకి, నీ డబ్బుకి, నీ మద్యానికి, నీ ప్రలోభాలకి తప్పకుండా హుజరాబాద్ ప్రజానికం గోరి కట్టి తీరుతని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా హుజరాబాద్ లో ఏం జరగబోతా ఉంది, హుజరాబాద్ లో ప్రజాస్వామ్యం అపాస్యం కాబోతుందని చెప్పి ఇవాళ గమనిస్తా ఉన్నారు. కానీ నా హుజరాబాద్ ప్రజానికానికి ఇప్పటికే యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమకారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వివిధ హోదాటువంటి సంఘాలు కావచ్చు, అందరికందరూ ఒకటే నిర్ణయించుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హుజరాబాద్ ప్రజానికానికి సంఘీభావంగా వస్తాం, ఇంటి గొడవలు వస్తాం, తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పి ఇప్పటికే ప్రజల గోలిండు, ఇప్పటికే మాట ఇచ్చిండు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ. భారతీయ జనతా పార్టీ 303 సీట్లతో గొప్పగా పాలిస్తున్న పార్టీ. ఈ దేశంలో 18 రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ కూడా హుజరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ నియంత్రిత పోగుల్లో, ఈ అణచివేతలో గమనిస్తా ఉన్నారు. ఇప్పటికే మంత్రి గారికి రిపోర్ట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా హుజరాబాద్ గడ్డ మీద కాషాయ జెండా ఎగరడం ఖాయం, హుజరాబాద్ గడ్డ మీద పువ్వు గుర్తు ఎగరడం ఖాయం. దీన్ని ఆపగలిగే సత్తా ఈ కేసీఆర్ కాదు కదా. జేజమ్మ దినొచ్చినా కూడా ఈ హుజరాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఆపలేదని చెప్పి మనం చేస్తూ మీరందరూ కూడా రాబోయే కాలంలో వచ్చే ఎన్నికల్లో మీరందరూ కూడా ఇంటికి చెప్పిన వచ్చి భారతీయ జనతా పార్టీ గెలుపులో భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ, భారత్ మాతాకి. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ గారు. భారత్ మాతా की, భారత్ మాతా की, జై శ్రీరామ్. వేదిక మీద ఉన్న పెద్దలు, నేటి తెలంగాణ విమోచన దినం సందర్భంగా ముఖ్య అతిథులుగా వచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అభినవ సర్దార్ పటేల్, అమిత్ షా గారికి, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథి బండి సంజయ్ గారికి, కేంద్ర పర్యాటక మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రభారి తరుణ్ చుగ్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా భారతీయ జనతా పార్టీ సోదరుల సోదరిమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ నేల అంటేనే జీవ
పౌరుషాల గడ్డ. తెలంగాణ నేల అంటేనే పౌరుషాల జీవగడ్డ. రామదాసుని గోలకొండలో ఖైదీ చేస్తే భక్త రామదాసుగా చరిత్రలో నిలబడిపోయింది, కానీ భయపడలేదు. దాశరథిని నిజామాబాద్ కిల్లా జైల్లో బందీ చేస్తే మహాకవి దాశరథిగా తెలంగాణని కోటి రత్నాల వీణతోటి మారు మ్రోగించింది, కానీ భయపడలేదు. షోయబుల్లా ఖాన్ని నరికేస్తే 1000 మంది తురుంకాన్లు పుట్టిండ్రు, కానీ తెలంగాణ భయపడలేదు. చాకలైలమ్మ, కొమరం భీం, దొడ్డి కొమరయ్య మహావీరుల రక్తంతో తడిసిన గడ్డ ఇది. ఇట్లాంటి పోరాటాల గడ్డని నిర్బంధ నీడలో నిరంకుశ పాలన చేయొచ్చు అనుకుంటున్న కేసీఆర్ 76,000 పుస్తకాలు చదువుకున్న కేసీఆర్ పుస్తకాలు తిరిగి చరిత్రలో నీ పేజీలు నీ ముందన్నే చెరిగిపోతున్నాయి. అదే రకంగా భారతదేశానికి 15 ఆగస్టు నాడు స్వాతంత్రం వస్తే తెలంగాణకి అసలైన స్వాతంత్రం 17 సెప్టెంబర్ నాడు వచ్చింది. అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా, ప్రపంచంలో ఏదన్నా స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకొని తిరిగి వాళ్ళని చూస్తాం, అనేక మంది ఉంటారు. కానీ స్వాతంత్రం వచ్చినాక స్వాతంత్ర దినోత్సవం నాడు పాలు పంచుకోనోడు, వేడుకలలో పాలు పంచుకోనోడు పిరికోడు ఏడని ఉంటాడా? ఏడని ఉంటాడా? ఇక్కడ ఉంటాడు. ఏ పేరు? నిరంకుశ పాలనతోటి నిరంకుశత్వాన్ని మరిపించే పాలన చేస్తా ఉన్నాడు. రజాకర్ల అరాచకాలని తమ నిర్బంధంతో మరిపించే పాలన చేస్తా ఉన్నాడు. కేసీఆర్ ఆనాడు సర్దార్ పటేల్ కన్ను ఎర్ర చేస్తే నిజాం పాలన గతమైపోయింది. రజాకర్ల నేత కాసిం రజీద్ పాకిస్తాన్ వారిపోయిండు. ఇక ఈనాడు ఈ అభినవ సర్దార్ పటేల్ కన్ను ఎర్రజేస్తే నువ్వు యాడిపోతావు కేసీఆర్? నువ్వు యాడిపోతే ఆడిపోతా సువర్ణ అనే పాట యాదుగా. సరే, ఇప్పుడు సమయం ఎక్కువ. పెద్ద అమిత్ షా గారు మాట్లాడాలా, పెద్దలు చాలా మంది మాట్లాడేది ఉంది కాబట్టి నా ప్రసంగం కట్సాటు చేస్తాను. ఇవాళ చాలా మంచి రోజు, నాకు ప్రత్యేకంగా చాలా సుదినం. ఇవాళ అమిత్ షా గారు తెలంగాణ విమోచన దినంలో పాల్పంచుకోవడానికి ఇక్కడ రావడం ఒకటి, ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ బూత్ స్థాయి సభ్యుల కోసం అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా వెల్ఫేర్ ఫండ్ లాంచ్ చేయడం కానీ, అదే రకంగా మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోదీ గారి జన్మదినం కానీ, విశ్వకర్మ గారి జన్మదినం కానీ, దాంతో పాటు 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరం రాజకీయాలలో ఇవాళ కానీ 2017లో నేను భారతీయ జనతా పార్టీ. కాబట్టి మరోసారి అందరూ సెలవు తీసుకుంటూ భారత్ మాతాకి. శ్రీ ధర్మపురి అరవింద్ ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమాన్ని గౌరవ హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు దాన్ని ప్రారంభిస్తున్నారు. భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. మన యొక్క ఆదిలాబాద్ ముద్దుబిడ్డ
ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సోయం బాబురావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు నిర్మల్ జిల్లాలో రామ్జీ గోండుకు నివాళులర్పించడానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారికి, అదేవిధంగా అరవింద్ అన్న గారికి, తరుణ్ చుగ్ గారికి, వేదిక మీద పెద్దలందరికీ కూడా మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన బీజేపీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మనం ఈరోజు ఎందుకు ఈ సభ పెట్టుకున్నాము అంటే, ఏదైతే తెలంగాణ విమోచన దినాన్ని అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆనాడు అధికారికంగా చేస్తానని ప్రకటించడం చేయడం లేదు కాబట్టి అందుకోసమే ఈ రోజు మనము ఈ బహిరంగ సభ పెట్టడం జరిగింది. కాబట్టి అది కాకుండా మిగతా విషయాలన్నీ కూడా మిగతా వాళ్ళు చెప్తారు. నేను నా నియోజకవర్గం కాబట్టి నేను నా నియోజకవర్గంలో వచ్చిన కేంద్ర మంత్రి వర్యులు అమిత్ షా గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న దాదాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పోడు వ్యవసాయం చేసుకుంటున్న దాదాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పట్టాలు ఇచ్చే విధంగా చేయాలని నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా మా ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు రైల్వే మార్గం లేదు కాబట్టి రైల్వే మార్గం ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా అమిత్ షా గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి ఎయిర్పోర్ట్ కూడా ఏర్పాటు చేయడానికి మాకు కృషి చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ మంది బీద వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇల్లు ఉండడానికి ఇల్లు లేవు కాబట్టి మీరు మాకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వమే నేరుగా ఇవ్వాలని కూడా వారిని నేను కోరడం జరుగుతుంది. అదే రకంగా ఏదైతే నక్సల్ ప్రభావిత ప్రాంతం ఏదైతే నా నియోజకవర్గంలో దాదాపుగా 300 కోట్లు అమిత్ షా గారు శాంక్షన్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే రకంగా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లాలో కూడా నక్సల్ ప్రభావిత ప్రాంతాలు చాలా ఉన్నాయి కాబట్టి వారికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా బైసా పట్టణం ఏదైతే ఉన్నదో బైసా పట్టణంలో హిందువు సోదరుల మీద అనేక సార్లు దాడులు చేస్తున్నారు కాబట్టి ఎవరైతే హిందువుల మీద దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద వెంటనే ఏదైతే సిబిసిఐడి పెట్టి ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు తమరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. బాబురావుజీకి ధన్యవాదాలు. మన కేంద్ర పర్యాటక శాఖ మంత్రులు మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రులైన గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ అమిత్ షా గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు బాబురావు గారు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ చుగ్ గారు, మురళీధరరావు గారు, డికే అరుణ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు, మిగతా గౌరవ పెద్దలు, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి సోదరిమణులారా, మనకందరికీ తెలుసు దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే మన తెలంగాణ గడ్డ ఉన్నటువంటి ఈ 33 జిల్లాలకు, అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి 5 జిల్లాలకు, కర్ణాటకలో ఉన్నటువంటి 3 జిల్లాలకు ఆ రోజు నిజాం పరిపాలన ఉన్నప్పుడు మనకు 15 ఆగస్టు 1947 స్వాతంత్రము రాలేదు. మనకు 13 నెలల ఆలస్యంగా 1948 సెప్టెంబర్ 17కు మనకు స్వాతంత్రం వచ్చింది. దేశ ప్రజలందరూ కూడా స్వాతంత్ర ఉత్సవ పండుగ జరుపుకుంటూ ఉంటే, 3 రంగుల జెండా ఎగరేస్తూ ఉంటే
ఈ యొక్క హైదరాబాద్ సంస్థానంలో ఈ తెలంగాణ గడ్డ మీద ఆ రోజు నిజాం యొక్క ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకారులు అనేక రకాల దౌర్జన్యకాండ కొనసాగించిన విషయం మనం చేస్తా ఉన్నాం. ఎవరైతే మాకు స్వాతంత్రం కావాలన్నారో, ఎవరైతే 3 రంగుల జెండా ఎగరాలనుకున్నారో, ఆ రకంగా వేలాది మందిని ఆ రోజు అనేక రకాలుగా అత్యాచారాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు ఈ ఆ రోజు నిజాం యొక్క ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకారులు గురి చేయడం జరిగింది. ఇదే ఈ యొక్క నిర్మల్ గడ్డ మీద కూడా 1000 మందిని ఆ రోజు ఉరి తీసినటువంటి చరిత్ర ఈ యొక్క త్యాగాల గడ్డ ఈ నిర్మల్ గడ్డ. మనకందరికీ తెలుసు, ఆ రోజు ఎవరైతే కాసిం రజీ ఈ యొక్క రజాకారులకు నేతృత్వం వహించి దౌర్జన్యాలు, దోపిడీ చేశాడో, ఆ కాసిం రజ్వీ స్థాపించినటువంటి పార్టీయే మజ్లిస్ పార్టీ. ఆ మజ్లిస్ పార్టీ ఈ రోజు ఇక్కడ 17th సెప్టెంబర్ ఉత్సవాలు జరగకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఆపడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కూడా అడ్డుకుంటున్నారు. మనకందరికీ తెలుసు, దేశంలో ఈ రోజు మనకు నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి ఈ సెప్టెంబర్ 17కు సంబంధించి ఈరోజు మనమందరం కూడా టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మా 3 రంగుల జెండా ఎగిరినటువంటి గడ్డ మీద ఎందుకు ఈరోజు స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకునేటువంటి అధికారం లేదు, తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకునేటువంటి అధికారం లేదో ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించాలి. సోదరులారా, మనకందరికీ తెలుసు, ఈ యొక్క నిర్మల్ గడ్డ ఏదైతే ఇక్కడ ఎంఐఎం పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఒక బహిరంగ సభ చేశాడు. ఇక్కడనే మాట్లాడాడు, దేశానికి వ్యతిరేకంగా పోలీసులను 15 నిమిషాలు విడ్డా చేసుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిమేతర సంగతి చూస్తానన్నటువంటి మాట్లాడినటువంటి దుర్మార్గపు నాయకుడు ఇక్కడ నిర్మల్ గడ్డ మీద అపవిత్రం చేశాడు. హిందువులకు వ్యతిరేకంగా, హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా అవమానం చేసినటువంటి చరిత్ర ఈ నిర్మల్ గడ్డ మీద ఎంఐఎం పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ మాట్లాడాడు. ఈ రోజు ఈ సభ ద్వారా బాబురావు గారిని గెలిపించడం ద్వారా, అమిత్ షా గారు రాక ద్వారా ఏదైతే అపవిత్రం చేశాడో అక్బరుద్దీన్ ఓవైసీ ఈ రోజు పూర్తిగా పవిత్రం చేసేటువంటి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ ఇదే సెప్టెంబర్ 17 పూనుకున్నదని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు మనకందరికీ తెలుసు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ అవినీతి పాలనకు వ్యతిరేకంగా, ఈ యొక్క దుర్మార్గ పాలన వ్యతిరేకంగా, నియంత పాలనకు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సచివాలయానికి వచ్చేటువంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ప్రజలతో కలిసే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ప్రజలను కలగకుండా ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి పరిపాలన పోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆ రకమైనటువంటి ప్రజాస్వామ్య పాలన తెలంగాణలో ఇస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి, అమిత్ షా గారిని ఆశీర్వదించండి.
ఇదే నిర్మల్ గడ్డ మీద 1000 మంది రామ్జీ గోండు గారితో పాటు 1000 మందిని ఉరిసినటువంటి గడ్డ ఈ గడ్డన్న. వాళ్ళందరూ పైకి చూస్తున్నారన్న మన కోసం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాషాయపు జెండా పట్టుకొని, కమలపు జెండా పట్టుకొని మా ఆకాంక్షలు నెరవేర్చడానికి, మా ఆశయాలు నెరవేర్చడానికి నిర్మల్ గడ్డ మీదకి వచ్చి చెప్పి ఆ 1000 మంది వీర యోధులు పైనుంచి చూస్తున్నారన్న. వాళ్ళ కోసం నినదించాలి మనం, వాళ్ళ కోసం గర్జించాలన్న మనం, వాళ్ళ కోసం గాండ్రించాలన్న మనం. గర్జిద్దామా లేదా? గాండ్రిద్దామా లేదా? రెడీ కదా? అరే ఇక్కడనే బైంసాలో నా పేద ప్రజలను, నా యువకులను, నా హిందూ సమాజాన్ని ఈ రజాకర్ వారసులు దారుణ మారణ కారణంతో హింస పెడితే ఆ బైసాకు భరోసా ఇద్దామా లేదా? ఒకసారి వచ్చాడు, ఇద్దామా లేదా? 17th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా ఉద్యమం చేస్తే, మా అమిత్ షా గారి నేతృత్వంలో వారి డైరెక్షన్ లో ఉద్యమం చేస్తే కనీసం 17th సెప్టెంబర్ జరగకుండా ఇలా ప్రగతి భవన్ లో సేద తీరుతున్నా. ప్రగతి భవన్ కు మన సౌండ్ వినబడాలా లేదా? అరే ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేడు ఆ దారు స్థలంకు మన సౌండ్ వినబడాలా లేదా? ఇక్కడ సౌండ్ చేస్తే దారు స్థలంలో సౌండ్ కావాలి. చేద్దామా లేదా? 2 చేతులు ఎత్తాలి, 2 చేతులు పైకెత్తాలి. భారత్ మాతాకి జై శ్రీరామ్. వందే రామ లక్ష్మణ జానకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. జై తెలంగాణ. నేటి కార్యక్రమ ముఖ్య అతిథులు మన అందరి స్ఫూర్తి ప్రదాత అభినవ సర్దార్ పటేల్, మన అందరి హీరో, మనందరి లోపల కార్యకర్తల లోపల ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, సాహసాన్ని నింపే కేంద్ర హోంశాఖ మంత్రులు, భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ తరుణ్ చుగ్ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు అక్క డికే అరుణక్క గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మురళీధర గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావు గారు, మా సహచార పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు, వేదికమైనటువంటి పెద్దలందరికీ, మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత శాసనసభ్యులు రాజాసింగ్ గారు, రవీంద్ర గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యేలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జు, సోదర కార్యకర్తలారా, శివాజీ చేతిలో కత్తిరి చూడు, మా అమిత్ షా గారి సత్తా చూడన్న రేంజ్ లో తల మెరిసే తలవారు చూడు, నా వీర యోధుల సత్తా చూడన్న రేంజ్ లో తరలిసి మీ అందరు కూడా ఈ నిర్మల్ గడ్డకు నిజంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. అద్భుతం. మీ లోపల జోరు చూస్తుంటే నిజంగా సంతోషాన్ని పట్టలేకపోతున్నా. ఈ రోజు పవిత్రమైన దినం. మీ అందరి కూడా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. దానితో పాటు మన ప్రియతమ నేత, మనందరి స్ఫూర్తి ప్రదాత నరేంద్ర మోడీ గారి జన్మదినం. ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అందరం ఒక్కసారి లేచి నిలబడి నరేంద్ర మోడీ గారికి కరతాళ వద్ద వాళ్ళకు శుభాకాంక్షలు చేయాల్సిందిగా కోరుతున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. భారత్ మాతాకి. అదేవిధంగా ఇలా విశ్వకర్మ జయంతి. మీ అందరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. పౌరుషానికి
సాహసానికి అడ్డా ఈ నిర్మల్ గడ్డ. అనేక బలిదానాలతో ఈ నిర్మల్ గడ్డ మనందరిలో ఒక స్ఫూర్తి నింపినటువంటి నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలను గుర్తొస్తారు. గతంలో మాట్లాడారు, మనల్ని బానిసలుగా చేసేవారు రాసిందే చరిత్ర కాదు, ఎన్నో వీర మరణాలు, గొప్ప గొప్ప సన్నివేశాలు ఉన్నాయన్నటువంటి మోడీ గారి మాటలు ఈ రోజు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రామ్జీ గండ్తో పాటు దాదాపు 1000 మందిని ఈ నిర్మల్ గడ్డ మీద మర్రి చెట్టుకు 1000 మందిని ఉరిదీసినటువంటి దారుణమైన సంఘటన, ఆ వీర యోధుల చరిత్రను సమాజానికి చెప్పడానికే భారతీయ జనతా పార్టీ ఈ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అరే పర్గాలో జాతీయ జెండాను చేతిలో పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ జాతీయ జెండాను చేతిలో పట్టుకొని వస్తే 23 మంది దేశ భక్తులను నిజాం సైన్యం బుల్లెట్ల వర్షంతో ఇలా మరణించిన సందర్భంలో వారి చరిత్రను రాబోయే సమాజానికి అందించడానికే ఈ నిర్మల్ గడ్డ మీద బహిరంగ సభ ఏర్పడేశాం. అరే బైరాన్ పల్లిలో రజాకర్ తరిమి కొట్టడానికి ఆ పేద ప్రజలను కాపాడు కోసం యుద్ధం చేస్తే 118 మంది వీర యోధులను ఇలా నిజాం రజాకర్లు మట్టుబెట్ట చరిత్రను రాబోయే తలకు అందించడానికే భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన సభను మీ అందరికీ చెప్పడానికే ఈ సభను ఏర్పాటు చేస్తాం. ఇది భారతీయ జనతా పార్టీ చరిత్రను తెరమరిగేదు, చరిత్రను రాబోయే తరానికి అందించాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మేము జరుపుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తున్నా, నీ బిజీ షెడ్యూల్ ఏంది? ఈ రోజు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటే నువ్వు ప్రగతి భవన్లో ఉంటావా? ఏం బిజీ ఉంది అలా? కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి జెండా ఎగిరాలే, రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పలేదంటే ఇది తెలంగాణ ప్రజలను అవమానించినట్ట కాదా? తెలంగాణ సమాజం గుర్తించాలి. నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, వెంటనే బయటికి రా, వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అధికారంలోకి లేకముందు ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేశాడు. రోషయ్య గారు, మీరు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోలేరా? మా ఆత్మ గౌరవం కాపాడరా? కాంగ్రెస్ పార్టీ నేతలారా, మంత్రులారా, దద్దమ్మలారా, బయటికి రండి, ప్రభుత్వాన్ని కూల్చండి అని చెప్పి ఆ రోజు సవాల్ చేసిన ముఖ్యమంత్రి. నేను ఇదే అసెంబ్లీలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి సర్దార్ పటేల్ అవమానించారు. నా సర్దార్ పటేల్ అవమానించిన మూర్ఖులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పటేల్ గిటేల్ అని చెప్పి మన పటేల్ అవమానిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎమ్మెల్యేలు వగలబడిన వీరాల అసెంబ్లీలో నేను సవాల్ చేస్తున్నా, నేను డిమాండ్ చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులను, నేను డిమాండ్ చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీ మంత్రులను, తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని 17 సెప్టెంబర్ మీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు జరుపుతున్నాడు? వెంటనే మీ లోపల తెలంగాణ రక్తం ప్రవహిస్తే, మీరు నిజమైన తెలంగాణ వాదితే రండి, బయటగాని ఈ ప్రభుత్వాన్ని కూర్చోండి. ఇలా తెలంగాణ ఉద్యమం కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఈ మహాసంగ్రామంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం మేము చేపడుతున్న ఉద్యమంలో పాల్గొనండి. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చండి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం 3 ముక్కలైందన్నారు. ఒకటి మహారాష్ట్ర, ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. నిజంగా కర్ణాటకలు గొప్పలన్నా, నిజంగా మహారాష్ట్రలు గొప్పలన్నా ప్రత్యేక జీవోలు ఇచ్చారు, ప్రత్యేక నిధులు ఇచ్చారు, ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 3 ముక్కలు చేసిండు. ఒక ముక్కను ఓవైసీకి ఇచ్చిండు, ఒక ముక్కను కొడుకిచ్చిండు, ఇంకో ముక్కను అల్లుడికిచ్చి వాళ్ళ జల్సాలు చేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నీరుగార్చే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం. భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా యుద్ధం చేస్తుంది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని చెప్పి. అనేక మంది కార్యకర్తలు లాఠీ దెబ్బతిన్నారు. జైళ్ల కోణం పరేడ్ గ్రౌండ్ మీద జెండా ఎగిరేస్తాం, కలెక్టరేట్ మీద జెండా ఎగిరేస్తాం. తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యక్రమంగా వాళ్ళందరూ భావిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సి వస్తుంది. పటేల్
త్యాగాన్ని భారతీయ జనతా పార్టీ మర్చిపోదు. నాటి నుంచి నేటి వరకు మొదటి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమం, మొదటి పోరాటంలో అనేక మంది అసలు భాషలు. నేను ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తున్నాం, 14 మంది అమరవీరుల త్యాగాల ఫలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది. ఆ వీరులను భారతీయ జనతా పార్టీ మర్చిపోదు. మా ప్రభుత్వం అధికారంలోనే తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకుంటాం. ఆ కుటుంబాలకు తప్పకుండా పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం. ఎవరైతే వీర యోధులరో వాళ్ళను తప్పకుండా ఆదుకుంటామనేటువంటి విషయాన్ని ఈ వేదిక ధరిస్తున్నాం. నా భారతీయ జనతా పార్టీ ఈ మూర్ఖుడి పాలనలో, అవినీతి పాలనను గడిల ప్రజా సంగ్రామ యాత్రను నేను చేపడుతున్నా. ప్రజలు తండ్రి మా అమిత్ షా గారి ఆశీర్వాదంతో, మోడీ గారి ఆశీర్వాదంతో గెల్లెదుతున్నాం. ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తున్నాం. ప్రజలు పరిశీలిస్తున్నారు. 17 సెప్టెంబర్ ను నిర్వహించడానికి కేసీఆర్ కున్న అభ్యంతరం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. అరే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎంఏ పార్టీ పాల్గొనలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఏ పార్టీ. నా ధర్మాన్ని కించపరిచే పార్టీ ఎంఏ పార్టీ. అరే బైంసాలో నా తమ్ముళ్ళ మీద, నా అక్కల మీద, నా చెల్లెల మీద జరిపిన దారుణ మానకరను భారతీయ జనతా పార్టీ మర్చిపోదు. రే పటేల్ లేకుంటే, సర్దార్ పటేల్ లేకుంటే వాళ్ళ తెలంగాణ పాకిస్తాన్ లో కలిసేది. రే సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. సర్దార్ పటేల్ లేకుంటే ఇలా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడి కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. 17 సెప్టెంబర్ ఎందుకు చెప్తలేమని చెప్పడితే ఎవడో మేధావి చెప్పినట్టు నాకు, ఎవడో మేధావి చెప్పిందట. గతంలో అనేక మంది చచ్చిపోయారు. రామ్జీ గోండ్, కోమరం భీం, సకలి ఐలమ్మ, దొడ్డి కొమరేరా లాంటి అనేక మంది వీరులు చంపారు. వాళ్ళ చరిత్ర చెప్తున్నట. తెలంగాణలో విధ్వంసాలు జరుగుతాయట. రక్తపు చరిత్ర మనకెందుకని చెప్పి ఎవడో మేధావి చెప్పినట. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు, ఆ మేధావిలో రేపు ఈ నిండు బహిరంగ సభలో వాని ఇక్కడనే ఉరే చంపుతాం. నా వీరుల చరిత్రను, నా సర్దార్ పటేల్ చరిత్రను తెరమరు చేస్తావా? నువ్వు వీరుల చరిత్రను తెరమరు చేస్తావా? జూన్ 2 నేను వ్యతిరేకించలే. 17 సెప్టెంబర్ ను ఎందుకు చెప్తాడో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈయనట దేశ ప్రధానైతేనట. ఇటువంటి మూర్ఖుడు దేశ ప్రధానైతే ఇలా స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా మార్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దినోత్సవాన్ని మాత్రమే చెప్తాడు. స్వాతంత్ర వీరుల చరిత్రను తెరమరు చేస్తాడు. కేవలము వీరుల చరిత్రను తెరమరు చేసి ఈయన చరిత్రను, ఈయన కుటుంబ చరిత్రను రాబోయే తల ఖండించాలనుకో కుట్రలో భాగమే 17 సెప్టెంబర్ చెప్తున్నాడు. భారతీయ జనతా పార్టీ పక్కా అధికారంలోకి వస్తుంది. మా అమిత్ షా గారి ఆశీర్వాదంతో పక్కా అధికారంలోకి వస్తాం. నీకు రాజకీయ జీవిత చరిత్ర లేకుండా తప్పకుండా నీకు సమాధి చేస్తున్న విషయాన్ని కేసీఆర్ చూస్తూ నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేలుగా పగిలేస్తాం. నీ కుటుంబాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి వద్దాం. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నా సర్దార్ పటేల్ కించపరిచిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పాఠ్యాంశాల్లో చేస్తాం సర్దార్ పటేల్ చరిత్రను. నీ చరిత్ర కూడా చేస్తాం. నీ చరిత్ర కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క నీచమైన చరిత్ర కూడా తప్పకుండా పాఠ్యాంశాలు చేస్తాం. ఈ నీచుని చరిత్రను రాబోయేతలకు అందించకుంటే, ఇలా అలర్ట్ తెలంగాణ ప్రజలను అలర్ట్ చేయకుంటే, ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి తెలంగాణ ద్రోహులు ఇంకా ఉద్భవిస్తే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం తోటి ఈయన చేసిన తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ చేసిన ద్రోహాన్ని, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ వంచించిన ద్రోహాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా వంచించడో ఆ విషయాలు కూడా పక్కా పాఠ్యాంశాలు చేస్తాం. రాబోయేది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గొల్లకొండ కిల మీద అమిత్ షా గారి నేతృత్వంలో కాషాయపు జెండాను రెపరెపలాడించే అద్భుత సన్నివేశాన్ని మీ అందరికీ చూపించే బాధ్యత మాది. అందుకే సోదరులారా, కలిసికట్టుగా ముందు సాగం. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక మూర్ఖుడి చేతిలో, ఒక కుటుంబం చేతిలో బందేంది. తెలంగాణ తల్లి రోధిస్తుందన్నా, తెలంగాణ తల్లి బాధపడుతుందన్నా, రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, నన్ను బంధ విముక్తురాలు చేయండి. ఈ మూర్ఖుడి చేతిలో బందే ఉన్న భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాండ్రిస్తూ తరలిరండి అని చెప్పి ఆ తెలంగాణ తల్లి ఆర్తనాదం పెడుతుందన్నా. అందుకే ఈ రోజు 17 సెప్టెంబర్ రోజు మా అభినవ సర్దార్,
మా అందరికీ స్ఫూర్తి పడతా మా లోపల ధైర్యాన్ని శాసనిస్తే మా అమిత్ షా గారు ఇక్కడికి రావడం నిజంగా అదృష్టం అన్నా. అమిత్ షా గారు, మోడీ గారు, అమిత్ షా గారు లేని భారతదేశాన్ని ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఊహించుకోడన్నా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక్కసారి అమిత్ షా గారిని టచ్ చేయాలనిపిస్తుంది, వారి ధైర్యంలోకి రావాలనిపిస్తుంది. నేను మొక్కుకున్నా, నేను దేవుణ్ణి అమ్మవారిని మొక్కుకున్నా. మోడీ గారు, అమిత్ షా గారు దేశాన్ని ఊహించుకోలేము. ఒకవేళ నిజంగా వయస్సు గిట్ట ట్రాన్స్ఫర్ అయితే నాకు 50 సంవత్సరాలన్నా. ఎవరికైనా ఆ వయస్సు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటే నా వయస్సును ఆ అమిత్ షా గారికి, మోడీ గారికి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అమ్మవారిని వేడుకుంటున్నా. అందరూ వారి క్షేమం కోసం కోరుకోవాలన్నా. వారు లేని దేశాన్ని ఊహించుకోలేమన్నా. కష్టమన్నా. 370 ఆర్టికల్ ఎవరి వల్ల రద్దవుతుందన్నా? బాంబులతో మోగరిలే, బాంబులతో దద్దరిలే, రక్తపు మరుగులు వచ్చిన కాశ్మీర్ అందాల కాశ్మీర్ గా, అభివృద్ధి చెందిన కాశ్మీర్ గా తీర్చిదిద్దిన ఘనత మన అమిత్ షా గారి. 370 ఆర్టికల్ రద్దు చేస్తే ఘనత అమిత్ షా గారిది. అనేక మంది బలిదానం కోసం వాళ్ళ త్యాగాలను గుర్తించి, కార్యకర్తల త్యాగాలను గుర్తించి 370 ఆర్టికల్ రద్దు చేసిన మహానుభావుడన్నా మన అమిత్ షా గారు. ఒక్కసారి వారికి అందరూ కూడా కరతాల దొరుకుతాయి. ఒక భరోసా ఇద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మీ నాయకత్వంలో, మీ ఆశీర్వాదంతో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ కుటుంబ పాలనను అంతమొందిస్తామని చెప్పి ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ భారీ బహిరంగ సభకు కష్టపడి పనిచేసినటువంటి జిల్లా అధ్యక్షులకు, మా పార్లమెంట్ సభ్యులు బాబురావు గారికి, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, అశేష ప్రజానికానికి శిరస్సు వంచి వినమ్ర పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పిలుస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. ధన్యవాదాలు. సంజయ్ గారికి ధన్యవాదాలు. ఆనాటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజామును లొంగ తీసుకుంటే నేటి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ నయా నిజాం యొక్క అహంకారాన్ని అణిచివేయడానికి విచ్చేసిన శ్రీ అమిత్ షా గారిని, కేంద్ర హోంశాఖ మంత్రులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. मेरे साथ बोलिए, भारत माता की। मेरे साथ बोलिए, भारत माता की। क्यों भाई, आप लोगों की आवाज को क्या हो गया है? 17 सितंबर है, हैदराबाद विमोचन दिन है, ऐसी आवाज में बोलोगे क्या? यहां से हैदराबाद तक और यहां से मराठावाड़ा तक आवाज जानी चाहिए। मेरे साथ दोनों हाथ उठाइए, मुट्ठी भींचे और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की। मंच पर उपस्थित हमारे भारतीय जनता पार्टी के अध्यक्ष, जिनकी प्रजा संग्राम यात्रा में मैं आज यहां पर आया हूं, आगे आगे संजय भाई, ऐसे श्रीमान संजय बंडी जी, मेरे दोस्त, मेरे मित्र और मोदी जी की कैबिनेट में मंत्री श्रीमान जी किशन रेड्डी जी, यहां के लोकप्रिय सांसद श्री अरविंद धर्मपुरी जी,
हमारे दूसरे सांसद श्री स्वयं बापूराव जी, हमारे महामंत्री श्री तरुण चुग जी, तेलंगाना भारतीय जनता पार्टी के वरिष्ठ नेता श्री मुरलीधर राव जी, श्री डी के अरुणा जी। अब जिनको फिर से एक बार जिताना है, ऐसे हमारे राजेंद्र जी, आगे आओ राजेंद्र, अरे आगे आओ भाई, आगे आओ, जोर से ताली बजाइए। श्री सुधाकर रेड्डी जी, श्री जितेंद्र रेड्डी जी, अरुणा जी, हमारे सारे मंच पर बैठे हुए पदाधिकारीगण, और आज इतनी बड़ी संख्या में जहां तक नजर पहुंचती है लोग ही लोग दिखाई रहे हैं। आए हुए तेलंगाना के मेरे प्यारे भाइयों और बहनों को मेरा नमस्कार। सबसे पहले मैं आज आप सभी को हैदराबाद विमोचन दिन का हृदय से शुभकामनाएं देता हूं। आज ही के दिन ये पूरा निजाम के शासन में रहा हुआ क्षेत्र तेलंगाना, बीदर और मराठवाड़ा आज ही के दिन देश के महान सपूत सरदार वल्लभ भाई पटेल के पराक्रम के कारण 13 महीने के बाद आजाद हुआ था। 13 महीने के बाद आजाद हुआ। इसलिए आज का दिन एक महीनों में तेलंगाना के लिए स्वतंत्रता दिन भी माना जाता है। मित्रों, स्वतंत्रता दिन भी माना जाता है। इसलिए मैं आप सभी को हृदय से शुभकामनाएं देना चाहता हूं। मित्रों, आज हमारे प्रिय प्रधानमंत्री सारी दुनिया में लोकप्रिय से लोकप्रिय नेता श्री नरेंद्र मोदी जी का जन्मदिन भी है। 10 तारीख से 7 तारीख से लेकर 17 तारीख तक भारतीय जनता पार्टी इसको सेवा दिन के रूप में भी मना रही है। आज पूरे देश के 130 करोड़ लोग मोदी जी के दीर्घायुष के लिए प्रार्थना करते हैं, उनको अभिनंदन देते हैं। मैं भी आप सबके साथ मिलकर ईश्वर से प्रार्थना करता हूं कि मोदी जी दीर्घायुष हो और देश को दुनिया में सर्वोच्च स्थान पर पहुंचाने में सफल हो। मित्रों, आज विश्वकर्मा दिन भी है। देश और दुनिया के सभी श्रमिक, सभी कारीगर विश्वकर्मा को मानते हैं और भगवान विश्वकर्मा की जयंती के दिन ही उनकी आराधना करते हैं। मैं इसलिए देश भर के सभी लोगों को विश्वकर्मा दिन की भी शुभकामनाएं देना चाहता हूं। मित्रों, आज के दिन ही निजाम पटेल का प्रख्यात पुलिस एक्शन और पोलो मिशन आज के दिन ही समाप्त हुआ था और आज पूरे देश को आजादी मिलने के 13 दिन बाद हमारे तेलंगाना को आजादी मिली थी, 13 महीने बाद। और आज मुझे कहते हुए बहुत हर्ष हो रहा है कि भारतीय जनता पार्टी ने उचित ही निर्णय किया है कि जब भी तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार बनेगी, 2024 की बात कर रहा हूं मैं, 2024 में तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार बनने वाली है। और तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार बनने के बाद हम सब
17 सितंबर को दिन को जंग के साथ मनाए। भारतीय जनता पार्टी नहीं डरती है मजलिस वालों से, की राजनीति नहीं करते हैं। ये सरदार पटेल के पराक्रम के कारण राष्ट्रभक्त रामोजी गोंड, कोमाराम भीम, स्वामी रामतीर्थ, कवि दशरथी, श्री रंगाचार्य, गोविंद वैष्णव के कारण आज के दिन ही सच अर्थ में हमें आजादी मिली थी। मैं एक बात मुख्यमंत्री जी को भी याद कराने आया, जब टीआरएस का आंदोलन चलता था, तेलंगाना का आंदोलन चलता था, तब आपने कहा था कि सुनाएंगे। माताओं भाइयों बहनों कहा था या नहीं कहा था? जोर से बोलिए, कहा था या नहीं कहा था? भाई, मैं आज पूछना चाहता हूं मुख्यमंत्री जी को कि वो आपके वादे का क्या हुआ? क्या हुआ? मना रहा है, आपने आज ध्वजवंदन क्यों नहीं करा? किसका डर है? बोलो भाई, किसका डर है उनको? किसका डर है? भारतीय जनता पार्टी किसी से नहीं डरती है। एक बार भारतीय जनता पार्टी की सरकार बना दीजिए, ये रजाकारों से मुक्ति लेने वाले दिन के दिन ही हम हमेशा तेलंगाना राज्य का अधिकृत मुक्ति दिन मनाएंगे, अधिकृत मुक्ति दिन मनाएंगे। मित्रों, ये आजादी के लिए निर्मल के भोले भाले आदिवासियों ने पहले अंग्रेजों के खिलाफ और फिर निजाम के खिलाफ बहुत बड़ा संघर्ष किया। सन 57 की क्रांति के शुरुआत में ही इसी इलाके के रामजी गोंड के नेतृत्व में निजाम और अंग्रेजी शासन के खिलाफ संघर्ष किया गया। इनके साथ लड़ाई हुई। जब सब पकड़े गए तो 1860 में निर्मल के एक कस्बे में बरगद के पेड़ पर 1000 लोगों को फांसी पर चढ़ा दिया गया था। 1000 लोगों को। क्या मुख्यमंत्री जी, आपको इन लोगों का बलिदान भी याद नहीं है? 1000 लोग, भोले भाले आदिवासी लोग देश की आजादी के लिए फांसी पर चढ़ गए। मैं आपको कहकर जाता हूं, चाहे निर्मल के फांसी पर चढ़ने वाले आदिवासी भाई हो, चाहे निजाम के रजाकारों से मारे गए हुए सारे शहीद निर्दोष नागरिक हो, चाहे संघर्ष करने वाले स्वामी राम तीर्थ के नेतृत्व में संघर्ष करने वाले शहीद हो, उनका बलिदान व्यर्थ नहीं जाएगा। 14 सितंबर को तेलंगाना विमोचन दिन मनकर ही रहेगा। भारतीय जनता पार्टी उसको मनाएगी। मित्रों, आज मोदी जी का जन्मदिन है। मैं आप लोगों को एक समाचार देना चाहता हूं कि आज देश भर में कोरोना के खिलाफ सुरक्षा के लिए एक बहुत बड़ा वैक्सीनेशन, बहुत बड़ा टीकाकरण चल रहा है। दोपहर 3 बजे तक देश में 1 करोड़ से ज्यादा लोगों को टीका दे दिया गया है और ये रात तक चलने वाला है। आज के दिन ही भारतीय जनता पार्टी ने, कई कार्यकर्ताओं ने सेवा के अलग अलग काम किए हैं। अभी 71 भाजपा युवा मोर्चा के कार्यकर्ताओं ने रक्तदान कर अपना रक्त बीमार
लोगों के लिए दान करने का काम किया है। अभी अभी धर्मपुरी ने अपने क्षेत्र के कोरोना से पीड़ित लोगों के लिए एक योजना जाहिर कर कर उनकी सेवा की, आगे बढ़ाने की बात की है। देश भर में ऐसे कई सेवा के कार्य हुए हैं और सभी लोग प्रार्थना कर रहे हैं कि मोदी जी के नेतृत्व में ये देश के गरीब, पिछड़े, आदिवासी, दलित, इसके कल्याण का काम, इसके कल्याण का यज्ञ ऐसे ही चलता रहे। मित्रों, मोदी जी ने 70 साल की आजादी के बाद इस देश के 60 करोड़ गरीबों के लिए सरकार की दिशा मोड़ कर रख दी। उनको बैंक अकाउंट दिया, घर दिया, उनको शौचालय दिया, घर के अंदर बिजली दी, अब शुद्ध पीने का पानी दे रहे हैं। 5 लाख तक का सभी स्वास्थ्य खर्चा प्रधानमंत्री आयुष्मान भारत योजना के तले नरेंद्र भाई ने देश के गरीबों को किया है। और ये गरीब कल्याण का मोदी जी का यज्ञ सालों साल चलता रहे, इसीलिए आज पूरा देश ईश्वर से प्रार्थना कर रहा है। मित्रों, आज मैं बंडी संजय की प्रजा संग्राम यात्रा में आया हूं। आजादी के वक्त पैदल यात्रा करने वाले हमने देखे थे, मगर आज भी तेलंगाना की जनता की सुखाकारी के लिए ये संग्राम यात्रा लेकर संजय बंडी निकले हैं। ये 5 चरणों में चलने वाली है और हर चरण लगभग 50 से 60 दिन का रहेगा। मेरी दाई और जो लोग इनके साथ यात्रा में पैदल चल रहे हैं वो सभी बैठे हैं, उनको भी मैं शुभकामनाएं देता हूं। और जब ये यात्रा वापिस हैदराबाद पहुंचेगी, 119 विधानसभाओं का दौरा करके पहुंचेगी, मुझे विश्वास है कि 2024 में भारतीय जनता पार्टी की सरकार की नींव डालकर वापस। इन्होंने कहा कि प्रजा संग्राम यात्रा, ये संग्राम किस चीज के लिए है? किस चीज के लिए संग्राम है? ये संग्राम है मजलिस के दर तक चलने वाली सरकार के खिलाफ ये संग्राम है। ये संग्राम है परिवारवाद चलाने वालों के खिलाफ संग्राम। हमारे भाई राजेंद्र तेलंगाना आंदोलन से उनके साथ थे। क्यों भारतीय जनता पार्टी में आए? क्योंकि वहां उनके लिए कोई स्कोप ही नहीं है। वहां एक ही परिवार का शासन चलता है, पिताजी, बेटा और बेटी। ये संग्राम मोदी जी के नेतृत्व में पूरे देश भर के अंदर विकास का जो यज्ञ चल रहा है, इससे अब तेलंगाना पिछड़ रहा है। तेलंगाना के गरीबों के लिए संग्राम है। ये संग्राम तेलंगाना के आदिवासियों के लिए संग्राम, ये संग्राम तेलंगाना के दलितों के लिए संग्राम, और ये संग्राम तेलंगाना की माताओं और बहनों की सुरक्षा के लिए संग्राम। और मैं आपको बताता हूं, अगर कोई समझता है कि ओबीसी के शरण में जाने से हम बच जाएंगे, तो मैं बताकर जाता हूं, तेलंगाना की जनता आज से जागरूक हो रही है। ओबीसी के शरण में जाकर आप नहीं बच सकते हो, नहीं बच सकते। दिन ब दिन तेलंगाना की जनता भारतीय जनता पार्टी को स्वीकार कर लोकसभा के चुनाव में 20% से ज्यादा वोट दिए। हमने करीमनगर, नजीमाबाद, आदिलाबाद और सिकंदराबाद 4 सीटें जीती और 3 सीटों पर हम बहुत नजदीक ताकत आए। 3 सीटों मैं बताता हूं आपको, अगले चुनाव में लोकसभा में सारी की सारी सीटें मोदी जी की झोली में तेलंगाना। आज हमारे किशन रेड्डी सिकंदराबाद के सांसद यहां पर मंत्री बनकर भी उपस्थित,
देने का काम नरेंद्र भाई मोदी ने किया। इसके बाद दुबक्का का चुनाव हुआ, भारतीय जनता पार्टी जीती। हैदराबाद नगर निगम का चुनाव हुआ, भारतीय जनता पार्टी ने अपनी सीट मजबूत करी और ओवैसी की मदद लेने की जरूरत पड़ गई। ओवैसी की मगर उन्होंने निसंकोच। और मैं आज बताना चाहता हूं, कांग्रेस पार्टी पूरे देश भर में खत्म हो रही, पूरे देश में। तेलंगाना में टीआरएस का विकल्प कांग्रेस पार्टी नहीं हो सकती है, नहीं हो सकती। आप मुझे बताओ, अगर कांग्रेस पार्टी विकल्प हो भी जाए, वो क्या मजलिस के डर से यही करेगी ना जो ये कर रहे हैं? ये ओवैसी के खिलाफ लड़ सकते हैं क्या? ये रजाकार संस्कृति के खिलाफ लड़ सकते हैं क्या? मित्रों, केवल और केवल तेलंगाना का सम्मान भारतीय जनता पार्टी के अलावे कोई उजागर नहीं कर सकता। इसीलिए हमारे भाई संजय बंडी एक संग्राम यात्रा लेकर आए। मित्रों, ये वर्ष भारत के आजादी का 75वां वर्ष और मोदी जी ने भारत की आजादी के 75 वर्ष को देश भर में मनाने का काम किया, शुरुआत की। उसके पीछे उनका उद्देश्य है कि रामजी कौंड और कुमाराम भील जैसे हमारे अनजान योद्धाओं को फिर से हमारी युवा पीढ़ी जाने, पूरा देश जाने। इसलिए आजादी के 75 साल मोदी जी जोर शोर के साथ आजादी के 75 साल भारत के सांस्कृतिक गौरव को पुनः प्रस्तावित करने के 75 साल, भारत की आजादी का लड़ाई का, भारत की आजादी के संग्राम का गौरव पुनर्जीवित करने के 75 साल की हमारी ये पेशकश 130 करोड़ लोगों को उनके हक, विकास पर समान हक मिले, इसके लिए आजादी के 75 साल मनाया जा रहा है। विश्व में भारत का स्थान सिरमौर हो, इसलिए आजादी के 75 साल मना रहे हैं। और भारत सुरक्षित है, समृद्ध बने, इसके लिए आजादी के 75 साल मना रहे हैं। मित्रों, मैं इतना ही कहता हूं कि सरदार पटेल ने तेलंगाना को आजादी 17 सितंबर 1948 को दी, मगर तेलंगाना को सच्ची आजादी तभी मिलेगी जब एक मजलिस की बैसाखी के बगैर की सरकार तेलंगाना में। मुझे बताइए आप, अगले चुनाव के अंदर मजलिस की बैसाखी बगैर की सरकार बनाएंगे क्या? जोर से मुझे बनाएंगे? पीछे वाले नहीं बोलते, मुझे बनाएंगे? माताओं, भाई और बहनों, मजलिस की बैसाखी बगैर की सरकार केवल और केवल भारतीय जनता पार्टी बना सकती है। तेलंगाना के गरीबों का कल्याण करने वाली सरकार केवल और केवल मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी बना सकती है। और परिवारवाद को मुक्त करने वाली, परिवारवाद से तेलंगाना को मुक्त करने वाली सरकार केवल और केवल भारतीय जनता पार्टी बना सकती है। विद्वान में यहाँ आया हूं, तब इतना जरूर कहना चाहता हूं कि तेलंगाना के अंदर धर्म के आधार पर एक रिजर्वेशन दिया। आरक्षण धर्म के आधार पर कभी नहीं होना चाहिए। ये भारतीय जनता पार्टी की नीति है। धर्म के आधार पर दिए गए आरक्षण का हम विरोध करते हैं। ये संविधान सम्मत नहीं है, इसको तुरंत रद्द करना चाहिए। मित्रों, मैं आज यहाँ आया हूँ तब इतना ही कहना चाहता हूँ, सरकार को चंद्रशेखर राव की सरकार है, उसका चुनाव क्या है?
कैसी गाड़ी तेलंगाना का भला कर सकती है क्या? कर सकती है क्या? मित्रों, मैं आज आपको इतना कहना चाहता हूं कि 1400 से ज्यादा 370 से ज्यादा युवाओं का जीवन का पुलिस फायरिंग में हुआ तेलंगाना राज्य के लिए, और 1400 से ज्यादा लोगों ने आत्महत्या किया था, आंदोलन किया था और बलिदान दिया था, जो तेलंगाना के गौरव को पुनः प्रस्थापित करे। मैं आज इस ऐतिहासिक दिन पर, हैदराबाद विमोचन दिवस पर, मोदी जी के जन्मदिन पर और विश्वकर्मा दिन पर आप सभी को वादा कर जाता हूं, एक बार भारतीय जनता पार्टी की सरकार बनाइए, हम यहाँ पर तेलंगाना के गौरव को हमेशा हमेशा के लिए प्रस्तावित करेंगे। आज मैं यहाँ आया हूं इस वक्त संजय बंडी के नेतृत्व में हमारी सरकार, हमारी संग्राम यात्रा चल रही है और उसमें चुनाव तो जब आएगा तब आएगा, मगर 119 के 19 विधानसभाओं में भारतीय जनता पार्टी जन जागृति के लिए आगे बढ़ने वाली है। इसके पहले हमारे भाई राजेंद्र का चुनाव होने वाला है। टीआरएस समझती है हर चुनाव पैसों से जीता जाता है। मैं पूछना चाहता हूं कि तेलंगाना की जनता क्या तय करेगी? एक सेवाभावी कार्यकर्ता को तय करेगी या पैसों की राजनीति को तय करेगी? क्या राजेंद्र जी को जिताएंगे सर? जो सबको जिताएंगे, पैसों की राजनीति को अलविदा कहेंगे, परिवारवाद की राजनीति को अलविदा करेंगे। 24 में तेलंगाना में भाजपा सरकार बनाएंगे, पक्का बनाएंगे, सभी सीटें मोदी जी की झोली में डालेंगे। तो मेरे साथ दोनों हाथ उठाइए, विजय के विश्वास की मुट्ठी पीछे संग्राम यात्रा को सफल करने का निर्णय करिए। बीजेपी राष्ट्र प्रधान कार्यदर्शी बंगाल सूर्या కోరుతున్నాను। తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని నిర్మల్కి విచ్చేసిన హోంశాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారికి మరియు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి మరియు శ్రీ కిషన్ రెడ్డి గారికి, మంత్రివర్యులు శ్రీ తరుణ్ చుగ్ గారు, మన తెలంగాణ ఇన్ఛార్జ్ శ్రీమతి డికే అరుణ గారు, శ్రీ మురళీధర్ రావు గారు మరియు ఈటల రాజేందర్ గారు, మరి ఎంపీ అరవింద్ గారు, ఎంపీ కోయరావు గారు, మిగతా స్టేట్స్ లో ఉన్న ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు రాష్ట్ర పదాధికారులకు అందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి ఇచ్చేసిన మన బీజేపీ కార్యకర్తలు మరియు ప్రజలకి అందరికీ కూడా ఈ రాష్ట్ర బీజేపీ తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది। మరియు స్పెషల్లీ మీడియా వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అందరికీ, మరియు పోలీస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। అందరూ కూడా మీరు విచ్చేసిన
సిద్ధం కావాల్సిందిగా మనం చేస్తున్నాం. ధన్యవాదాలు. పిల్లలా